మా హోలీ పండుగతో మా రంగులతో మీకు సమస్య ఉంటే ఇంట్లోనే కూర్చోండి, బయటకు రాకండి. జుమ్మా ఏడాదికి 52 సార్లు వస్తుంది, హోలీ ఏడాదికి ఒక్కసారే వస్తుంది. రామ్ రామ్ ఫ్రెండ్స్, ఇలాంటి వ్యాఖ్యలు స్వయంగా ఒక పోలీస్ ఆఫీసర్ అన్నాడు. ప్రతిరోజు హిందువులను, నమ్మకాలను, దేవి దేవతలను, ఆఖరికి మన పండుగలను చిన్న చూపు చూస్తుంటే, రాళ్లదాడులు చేస్తుంటే, ఇవన్నిటినీ చూసే సో కాల్డ్ సెక్యులరిజం అనే ఒక ముసుగు వేసుకొని సగం మత్తులో తూలుతూ జరిగింది సెక్యులరిజం అని కనీసం దాడులు చేసిన వారిది తప్పు అని కూడా అనరు. ఇక రాజకీయ నాయకులు అదే బుజ్జగింపు చర్యలు. అలాంటిది ఒక రాష్ట్రంలో ఒక పోలీస్ ఆఫీసర్ ఈ మాట అన్నాడు, మీడియాతోనే అన్నాడు. मेरा सीधा साफ ये है, होली का दिन है, जुम्मा साल में 52 बार आता है, होली साल में एक बार आती है। तो मुस्लिम समुदाय के लोगों को यदि किसी को लगता है भाई आपको होली के रंग से आपका धर्म भ्रष्ट हो जाएगा या जो भी है, तो वो उस दिन ना निकले, घर से ना निकले। और यदि निकले तो उसका इतना बड़ा दिल होना चाहिए, वो दिल होना चाहिए कि भाई सब एक जैसे हैं, रंग तो रंग है। అనడానికి నిజంగా దమ్ముండాలి కదా. అసలు ఏం జరిగింది? ఉత్తరప్రదేశ్ సంబాల్లో హోలీ గురించిన ఒక వివాదం చెలరేగింది. ఎందుకో తెలుసా? మార్చి 14న హోలీ రావడం పెద్ద సమస్యగా మారింది. అదేంటి మార్చి 14? ఎందుకంటే ఆ రోజు శుక్రవారం, రాళ్లవారం, దాంట్లో వాళ్ళ పవిత్ర మాసం. సో హిందుస్థాన్లో హిందువులు ఆ రోజు హోలీ జరుపుకోవద్దు, ఎందుకంటే వాళ్ళ జుమ్మాకి ఆటంకం కలుగుద్ది. होली तो हर साल आती है, होली तो हर साल आती है। जुम्मा तो हर हफ्ते आता है। जुम्मा तो जरूरी है, जुम्मा जरूरी है। होली का तो ऐसा है, आधा घंटा पहले खेल लो या आधा घंटा बाद खेल लो तो चल जाएगा, मगर जुम्मा का टाइम में कैसा है जो ये आगे से मतलब और డిస్టర్బెన్స్ అంట. పాకిస్తాన్లో హిందువులు పండుగలు చేసుకోవద్దు, ఆఫ్ఘనిస్తాన్లో చేసుకోవద్దు. ఈ వర్గం మెజారిటీ ఉన్న ఏ దేశంలో హిందువుల సంఖ్య, వాళ్ళ గుళ్ళ సంఖ్య తగ్గుతూనే ఉండిపోతుంది. కానీ ఇక్కడ కూడా చేసుకోవద్దు అంటే, అదే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం అయితే డోంట్ సెలబ్రేట్ హోలీ, హోలీ జరుపుకోవద్దు అని చెప్పేసేవాళ్ళు, బుజ్జగింపు చర్యలు చేస్తారు కాబట్టి. కానీ అనుజ్ చౌదరి సంభాల్ సర్కిల్ ఆఫీసర్ ఒక ప్రకటన చేశారు. హోలీ సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది, కానీ జుమ్మా 52 సార్లు వస్తుంది. హోలీ రంగులతో ఎవరికైనా సమస్య ఉంటే ఆ రోజు ఇంట్లోనే ఉండండి అని. అంటే సంవత్సరానికి 52 వారాలు, 52 రాళ్ల వారాలు అని, అలా 52 జుమ్మాలని చెప్పిన లెక్క అన్నమాట. దీనిని కొందరు రాజకీయం చేస్తున్నారు. ఇది మా అడ్డా, మా ఏరియా, మా మస్జిద్, దీని ముందు నుండి మా ఇంటి ముందు నుండి, మా కాలనీ నుండి మీరు వెళ్ళకూడదు, శోభయాత్రలు తీయద్దు, రాళ్ళదాడి చేస్తాము అని చేస్తూనే ఉన్నప్పుడు అప్పుడు ఏ ఒక్కరు ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇది సెక్యులరిజానికి విఘాతం కలిగిస్తుంది, ఇదేనా సెక్యులరిజం అని ఎవ్వరూ అడగలేదు. హిందుస్థాన్లో మీ ఏరియా ఏంటి, మీ అడ్డా ఏంటి అని ఎవ్వరూ అడగలేదు. కానీ ఈరోజు నోర్లు లేస్తున్నాయి. మరి ఇలా వివాదం చెలరేగితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏం చేస్తున్నారు? ఆయనని ఒక మీడియా ఛానల్లో ఇలా ప్రశ్నించారు. ఇలా ఒక పోలీస్ ఆఫీసర్ అన్నారు, మరి ఏంటి అలా అనొచ్చా, కరెక్టేనా అని. యోగి ఆదిత్యనాథ్ గారు కూడా జుమ్మా సంవత్సరంలో 52 సార్లు వస్తుంది, హోలీ ఒక్కసారి మాత్రమే వస్తుంది, హోలీ పండుగను జరుపుకోవడంలో తప్పేమీ లేదు అన్నారు, మద్దతు ఇచ్చారు. ఒకటి, కలిసి మీ హోలీ, మీ పండుగ మీరు చేసుకోండి, మా జుమ్మా మేము చేసుకుంటాము, మీ పండుగతో మాకు ఇబ్బంది లేదు అంటే ఎలాంటి ఇబ్బంది ఉండేదే కాదు కదా. మన పండుగతోనే ఇబ్బంది, మీరు చేసుకోవద్దు అంటే ఎలా? मस्जिद में ही जाए, या तो जाना है तो फिर रंग से परहेज न करें। अगर रंग से किसी को परहेज है तो अच्छा होगा, और पुलिस अधिकारी ने यही बात समझाई। సో ఇబ్బంది లేకుండా వీళ్ళే వాళ్ళ జుమ్మాకి వెళ్ళొచ్చు. మన రంగులతో పండుగలతో ఇబ్బంది అని అనుకునే వాళ్ళు ఇంట్లోనే జుమ్మా చేసుకోండి, లేదా 2 గంటల కల్లా హోలీ అయిపోతుంది, అప్పుడు వెళ్ళి చేసుకోండి అన్నారు. దీంట్లో తప్పుందా? ఏ దేశంలోనైనా ఇలా మెజారిటీ ప్రజల మనోభావాలను ఇంత చులకన చేస్తారా? ఒక పండుగ, ఇంకో మతపరమైన ఆచారం ఒకే రోజున వచ్చినప్పుడు రెండు ముఖ్యమే, మరి రెండు కలిసికట్టుగా చేసుకోండి. రెండు సమాజాల మధ్య సామరస్యం కాపాడాల్సింది ఎప్పుడు హిందువులేనా? ఎప్పుడు హిందువులే త్యాగాలు చేయాలా? ఒక్కసారి ఒక్క పోలీసు, ఒక రాష్ట్ర సీఎం హిందువుల పండుగ కూడా ముఖ్యమే అని గట్టిగా చెప్తే అది తప్పైపోయిందా? ఈ పోలీస్ చూడండి, అరే ఒక హిందువు నమ్మకాల కోసం నించోకపోతే ఎవరు నిలబడతారు? భిన్నత్వంలో ఏకత్వం ఒక దేశాన్ని, సమాజాన్ని బలంగా కలిసికట్టుగా ఉంచాలి.
ఒక వర్గం వాళ్ళను బుజ్జగించే రాజకీయ నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎప్పుడూ హిందువుల మీద ద్వేషం చిమ్ముతూనే ఉంటారు. అనుజ్ లాంటి పోలీసులు, యోగి లాంటి ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు ఉన్నంతకాలం ఒక హిందువు గర్వంగా, సగర్వంగా నేను హిందువుని అని చెప్పుకోగలడు, కుంభ్ చేసుకోగలడు, హోలీ కూడా చేసుకోగలడు. ఇది కదా నిజమైన సెక్యులరిజానికి నిదర్శనం. హిందువు ఏమీ చేయొద్దు, యుద్ధాలు చేయొద్దు, దాడులు చేయొద్దు. ఇలాంటి నాయకులకు, ఆఫీసర్లకు కనీసం మద్దతు ఇవ్వండి. ఇలాంటి నాయకులు ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకోండి. మీ ఓటు అనే ఆయుధాన్ని సరైన నాయకులకి వేయండి. అనుజ్ గారు అండ్ యోగి గారు చేసిన పనిని మీరు సమర్థిస్తున్నారా? కామెంట్స్ రూపంలో తెలియచేయండి. జై భారత్, జై హింద్.